హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రెడ్ లైట్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సైకాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మార్గరెట్ అని ఒక ఆవిడని చూపిస్తారు. ఆవిడ దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మన కథలో హీరోని కూడా చూపిస్తారు. వీళ్ళిద్దరు పని ఏంటంటే ఎవరైనా సరే దెయ్యాలుని లేకపోతే దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రజల్ని కొంతమంది మోసం చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ ఉంటారు. సో అదే సమయంలో మన కథలో హీరో ఏంటంటే మార్గరెట్ ని తీసుకుని కారులోకి ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చేసి వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్తూ ఉంటాడనమాట. మామూలుగా మన కథలో హీరోకి ఆ తర్వాత హీరో వాళ్ళ ప్రొఫెసర్ కి మెయిన్ పని ఏంటంటే దేవుడు గాని దెయ్యాలు గాని లేవు, ఇదంతా మనుషులు కల్పన అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పెద్దని చెప్తాడనమాట, చూడండి మేడం, ఈ ఇంట్లో రకరకాల సౌండ్స్ వస్తున్నాయండి, అనుకోకుండా సామాన్లు వాటంతటవే లేచిపోతున్నాయి, ఏం అర్థం కావట్లేదు మాకు అని చెప్పంటంతో హీరో వాళ్ళ ప్రొఫెసర్ ఏమంటుందంటే ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే అని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన కూడా మేము నలుగురు ఉంటామండి, నేను నా భార్య నా కూతురు ఈ ఇంట్లో పనిచేసే అమ్మాయి అని చెప్పేసి మొత్తం నలుగురు గురించి చెప్తాడు. ఆ తర్వాత సౌండ్స్ ఎక్కడ వస్తున్నాయని చెప్పేసి ఇల్లంతా వెతుకుతున్నప్పుడు సడన్ గా మళ్ళీ సౌండ్ వస్తుంది. అది విన్న తర్వాత హీరో వాళ్ళ ప్రొఫెసర్ ఏమంటుందంటే ఫస్ట్ పైకి వెళ్దాం అని చెప్పేసి అందరు కలిసి పైకి వెళ్తారు. హీరో ఒక డివైస్ ఆన్ చేస్తాడు, అందరూ చేతులు పట్టుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సడన్ గా టేబుల్ మెల్లగా పైకి లేస్తూ ఉంటుంది. అది చూసిన తర్వాత అందరూ భయపడతారు, కానీ హీరో వాళ్ళ ప్రొఫెసర్ మాత్రం ఏం భయపడకుండా అలాగే చూస్తూ ఉంటుంది అనమాట. చుట్టుపక్కల అంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే హీరోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ముసలానికి ఏం అర్థం కాదు, ఏంటండి మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మా ఇంట్లో అసలు దెయ్యాలు ఉన్నట్టా లేవు అని చెప్పి అంటంతో దెయ్యాలు లేవు ఏమి లేవండి, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని బయటికి పంపించేయండి, ఎందుకంటే ఆ అమ్మాయి డబ్బుల కోసం ఇదంతా క్రియేట్ చేసింది, సో మీ దగ్గర డబ్బులు గుంజడానికి ఆ అమ్మాయి ఇలా చేస్తుంది, మీరేమో నన్ను పిలిచారు నేను కనిపెట్టేసాను మొత్తం, అలా కాకుండా మీరే చర్చి ఫాదర్ ఎవరో ఒకరిని తీసుకొస్తే బాగా డబ్బులు గుంజేవాళ్ళని చెప్పి అంటంతో ఆ పెద్ద ఆయనకు అర్థమైపోతుంది ఇంట్లో పనిచేసే అమ్మాయి డబ్బుల కోసం ఇదంతా చేస్తుందని చెప్పేసి. ఆ తర్వాత హీరో మార్గరెట్ ఇద్దరు కలిసి తిరిగి మళ్ళీ కాలేజ్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు డీల్ చేసిన కేసు గురించి ఆ మార్గరెట్ క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తుంది అనమాట. మామూలుగా ఇంట్లో ఉన్న పని మనిషి ఇవన్నీ చేస్తూ ఉంది, అసలు ఆ టేబుల్ అలా గాల్లో లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక టేబుల్ మాత్రం లైట్ వెయిట్ గా ఉంటుంది, అందుకనే ఆ అమ్మాయి ఒక కాల్ సపోర్ట్ తో మెల్లగా ఆ టేబుల్ లేపింది, దాంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళేమో భయపడిపోతున్నారు, ఇలాగా జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి క్లాసులో అందరికీ చెప్తూ ఉంటుంది అనమాట. ఆ క్లాసులోనే ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ కో డౌట్ వచ్చేసి ప్రొఫెసర్ అడుగుతుంది, ఈవిడ కూడా సమాధానం చెప్తుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మన కథలో హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, ఆ విషయం హీరోయిన్ కూడా తెలుసు. అంతేకాకుండా అదే క్లాస్ లో బెన్ అని ఒక స్టూడెంట్ ఉంటాడు, తనకు కూడా కొన్ని డౌట్లు వస్తాయి, ప్రొఫెసర్ కొన్ని డౌట్లు అడుగుతాడు. అంతా అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ మార్గరెట్ ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ మన కథలో హీరో ఇద్దరు బయటకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి డాక్టర్ పౌల్ అని ఒక అతను వస్తాడు. ఆయన మార్గరెట్ తో ఏమంటాడంటే చూడండి, మీరు సైకాలజీ అని చెప్పేసి దేవుడు దయ్యాలు లేవు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు కదా, కానీ మీరు సైన్స్ అని తెలుసుకోండి, దాని వల్ల ఈ భూమి మీద కొన్ని శక్తులు ఉన్నాయని ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది, కావాలంటే ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పడంతో ఒకవేళ నిజంగా దెయ్యాలు దేవుళ్ళు ఉంటే మనుషులు ఎందుకు ఉంటారని అని చెప్పేసి మార్గరెట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఎయిర్పోర్ట్ ని చూపిస్తారు. అక్కడ సైమన్ అని ఒక అతను చూపిస్తారు. బేసికల్ గా అతనికి ఏంటంటే కళ్ళు కొంచెం కనిపించినట్లు ఉంటాయి అనమాట, వాటిని కవర్ చేయడానికి కళ్ళజోడు పెట్టుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. మన కథలో హీరో తన పని తాను చేసుకుంటున్నప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత మేడం గారు లేరా అని చెప్పడంతో లేరు అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరోయిన్ వచ్చిందే హీరో కోసం అనమాట, కానీ వాళ్ళ మేడం కోసం వచ్చినట్టు కొంచెం బిల్డప్ ఇస్తుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే సరదాగా బయటకు వెళ్దామని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే వెళ్దాం పద అని చెప్పేసి పక్కన ఉన్న రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ చక్కగా జ్యూస్ తాగుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో కూడా హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు, తనకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్ అన్ని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది చూసి. అదే సమయంలో టీవీలో ఒక న్యూస్ చెప్తారనమాట, 30 సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ తీసుకున్న ఒక ఫేమస్ మెజిషియన్ సీమన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు, 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన షోస్ చేస్తున్నారని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటారు. అది చూసిన హీరో ఆశ్చర్యపోతాడు. బేసికల్ గా హీరో ఏంటి ఈ మ్యూజిషియన్స్ ని లేకపోతే దేవుడు ఉన్నాడు దెయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్మిద్దాం అని చెప్పి ట్రై చేసే వాళ్ళని వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు కదా, ఇది చూసి ఆశ్చర్యపోతాడు. ఏదో మనకు ఏదో కేసు దొరికినట్టు ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే 30 ఏళ్ల క్రితం సైమన్ ఏంటంటే ఒక షో చేస్తున్నప్పుడు అదే సమయంలో అక్కడ ఒక లాయర్ వచ్చేసి నువ్వు జనాలందరినీ మోసం చేస్తున్నావు, నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటాడు. కాకపోతే విచిత్రంగా ఆయన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. అప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు సైమన్, ఆయన మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. అది సంగతి. కట్ చేస్తే మరోవైపు మార్గరెట్ ని చూపిస్తారు. తానేంటంటే కాఫీ తాగుతున్నప్పుడు సడన్ గా ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత హలో అని చెప్పి మాట్లాడితే అవతల వాళ్ళు మాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. దాంతో వీటి కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తుంది. సో కాఫీ మీద పట్టడం వల్ల తను కడుక్కుందాం అని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే కాఫీలో స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ మాత్రం ఎవరో వంచేసినట్లు వంగిపోయి ఉంటుంది. ఆవిడకేం అర్థం కాదు, ఎవరున్నారు ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి
చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈవిడికి కొడుకుంటాడనమాట. కాకపోతే తన ఏదో రీజన్ వల్ల తన కోమలోకి వెళ్ళి ఉంటాడు. అందుకని ప్రతిరోజు తన హాస్పిటల్కి వెళ్ళి తన కొడుకుని చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి ఈవిడ బయలుదేరి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత పొద్దున్న కాల్ చేసి లిఫ్ట్ చేయలేదేంటని చెప్పి అంటే పొద్దున్న నువ్వే చేసింది, నువ్వు మాట్లాడింది నాకు వినిపించలేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ పనికి బయలుదేరి వెళ్తారు. బేసికల్ గా వీళ్ళ పని ఏంటంటే సిటీలో కొత్తగా ఎవరో ఒక అతను దేవుడి పేరు చెప్పి మీ అందరికి దేవుడిని నేను పరిచయం చేస్తానని చెప్పేసి అందరినీ మోసం చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు అనమాట. వాడి గుట్టు రట్టు చేయడానికి హీరోయిన్, హీరో, ఆ తర్వాత మార్గట్ వీళ్ళ ముగ్గురు బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత షో స్టార్ట్ అవడానికి ముందు బయట చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన కథలో హీరో ఏమో షోకు వచ్చిన వాళ్ళు ఒకలాగా వాళ్ళలో కలిసిపోయి తిరుగుతూ ఉంటాడు. అంతేకాకుండా మార్గట్ మాత్రం కారులో కూర్చొని అందరినీ ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అలా ఫొటోస్ తీసేటప్పుడు ఒక అతను మాత్రం వాకీ టాకీ పెట్టుకొని బయట ఉన్న జనాలను అబ్జర్వ్ చేస్తూ ఏదో నోట్ చేసుకుంటుంటాడు అనమాట. అతని మీద డౌట్ వచ్చేసి మార్గట్ మాత్రం ఫొటోస్ తీస్తూ ఉంటుంది. హీరో కూడా డౌట్ వచ్చేసి అతను గుద్దేస్తాడు. అనుకోకుండా ఆ బుక్ కింద పడుతుంది. దాన్ని అతనికి తెలియకుండా హీరో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేసికలీ వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ఇప్పుడు మామూలుగా షో జరిగేటప్పుడు వాళ్ళు మాత్రం ఒక 4-5 సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ప్రిపేర్ చేసి మీరు ఈ క్వశ్చన్ అడగండి మేము ఆన్సర్లు చెప్తాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తారు కదా. అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళని వాంటెడ్ గా ఫొటోస్ తీసి వాళ్ళని ముందుగానే రికగ్నైజ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మన కథలో హీరోకి బుక్కే దొరికింది. ఆ తర్వాత షో స్టార్ట్ అయిపోతుంది. అందరూ లోపలికి వెళ్తారు. మన కథలో హీరో, హీరోయిన్, మార్కెట్ కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోపల ఒక పాస్టర్ ఉంటాడు అనమాట. అతని చెవులో ఒక చిన్నపాటి ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అందులో చెప్తుంటాడు అనమాట. ఇందాక ఒక అతను బయట అన్ని నోట్ చేసుకున్నాడు కదా, వాళ్ళందరూ ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా వేరే రూమ్ లో కూర్చొని ఆడిటోరియం కి ఎవరైతే వచ్చారో వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు పాపం ఆ విషయం. సెలెక్ట్ చేసుకుని పలానా డ్రెస్ చేసుకున్న అమ్మాయికి క్యాన్సర్ ఉంది, మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అనడంతో ఈ పాస్టర్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను దేవుడు దూతని, దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడు, నీకు క్యాన్సర్ ఉంది కదా అని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది. అవును నాకు క్యాన్సర్ ఉందన్న సంగతి నీకు ఎలా తెలుసు అని చెప్పేసి. పాపం ఈ అమ్మాయికి తెలియదు కదా, ఈ అమ్మాయిని ఒకటి ఫాలో చేసి ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని అన్ని చేశాడని చెప్పేసి. ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోతుంది. నీకు ఖచ్చితంగా క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది. అలాగే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇదంతా చూసిన తర్వాత మార్గరెట్ కోపం వచ్చేసి వీడికి హెడ్ ఫోన్స్ లో చెప్తున్న మనిషి ఎవరని చెప్పేసి వెతికితే పక్క రూమ్ లో ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆవిడని అరెస్ట్ చేస్తారు. అంతేకాకుండా షో దగ్గరికి వచ్చి వీడు పెద్ద ఫ్రాడ్ గా వీడు మమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పేసి పోలీసుల్ని రంగంలో దింపుతుంది. కట్ చేస్తే మరోవైపు సైమన్స్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత షో చేస్తున్నాడు కదా, అందుకని టీవీకి ఇంటర్వ్యూ ఇస్తాడు. దాంట్లో యాంకర్ అడుగుతుంది అనమాట, మీరు 30 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి అడిగితే ఆ క్వశ్చన్ తప్ప ఏమైనా అడుగని చెప్పేసి మనోడు క్యాజువల్ గా చెప్తాడు. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే సరే మీకు కళ్ళు కనిపించవు కదండి, ఇప్పుడు నేను చేతిలో ఒక వస్తువు పట్టుకున్నాను అదేంటో చెప్పగలరని చెప్పి అంటంతో కొంతసేపు ఆలోచించి స్పూన్ అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఎలా చెప్పారండి అని చెప్పి అడిగితే నాకు కళ్ళు కనిపించవు కానీ సెన్స్ ఉందండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టీవీలో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఖచ్చితంగా సైమన్ షోకి వెళ్ళాలని చెప్పేసి భయంకరమైన బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అదే సమయంలో మన కథలో హీరో వాళ్ళ మేడంతో ఏమంటాడంటే ఖచ్చితంగా ఈ సైమన్ ని మనం ఫ్రాడ్ అని చెప్పి నిరూపిద్దామండి, వీడు షో చేస్తున్నాడు కదా అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే దయచేసి ఏం వద్దులే మనకి ఎందుకులే అని చెప్పేసి అంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఈవిడేంటి ఇంత పెద్ద ఫ్రాడ్ ని పట్టుకోకుండా ఏదో మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళ దగ్గరికి డాక్టర్ పౌల్ వస్తాడు. వచ్చిన తర్వాత తానేమంటాడంటే ఏంటండి 30 సంవత్సరాల తర్వాత సైమన్ షో చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన కూడా పట్టుకుంటారు ఏంటని చెప్పి అంటంతో లేదంటే నేను పట్టుకోండి అని చెప్పేసి అంటుంది ఆవిడ. దాంతో ఆయన ఏమంటాడంటే మొత్తానికి మంత్రాలు, శక్తులు ఇవన్నీ భూమి మీద ఉన్నాయని మీరు నమ్ముతారని చెప్పి అంటంతో నేను ఖచ్చితంగా నమ్ముతానండి, నా దగ్గర కూడా శక్తులు ఉన్నాయని చెప్పేసి అంటుంది. దాంతో ఆ పౌల్కి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి. అవునని చెప్పేసి అంటుంది. వెంటనే ఆ పౌల్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న పేక ముక్కలు తీసుకుని ఇందులో ఏ సింబల్ ఉందో నేను రివర్స్ లో పెడతాను చూసి చెప్పండి అని చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే చూపించండి అని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన కూడా చూపిస్తాడు. ఆయన ఏదైతే సింబల్ ని చూపిస్తాడో ఆ ప్రొఫెసర్ కూడా చూసినట్టు చెప్పేస్తుంది అనమాట. దాంతో ఆయన ఆశ్చర్యపోతాడు, ఎలాగో వచ్చినండి మీకు శక్తులు అని చెప్పి అంటంతో శక్తులు లేవు తొక్కలేవు, నువ్వు పెట్టుకున్న కళ్ళజోళ్ళు ఆ పేక ముక్కలు కనిపిస్తున్నాయి, జనాలు చాలా మంది ఇలాగే మోసం చేస్తున్నారు, నేను కూడా నేను అలాగే మోసం చేశాను, శక్తులు ఏమి లేవని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మార్గరెట్ ఒక టీవీ షోకి అటెండ్ అవుతుంది. అందులో చాలా మంది గెస్టులు వచ్చి ఉంటారు. ఆ గెస్టులు ఎవరో కాదు సైమన్ దగ్గర పనిచేసే వాళ్ళు అనమాట. వాళ్ళు ఎందుకు వచ్చారంటే సైమన్ షోని కొంచెం ప్రమోట్ చేయడానికి వచ్చారు. అక్కడికి మార్గరెట్ కూడా వెళ్ళిద్ది. సో వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అదే సైమన్ వాళ్ళ మనుషులు ఏం చేస్తారంటే మార్గరెట్ ని అడుగుతారు, చూడు నీకు ఈ దెయ్యాలు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు కదా, ఈ మంత్రాలు మంత్రగాళ్ళు కూడా నమ్మకం లేదు కదా, ప్రూవ్ చేయొచ్చు కదా నువ్వు సైమన్ గురించి అని చెప్పి అంటంతో లేదండి అమాయక ప్రజల్ని మోసం చేసే వాళ్ళని పట్టుకుంటాను తప్ప సైమన్ లాంటి వాళ్ళని కాదని చెప్పి అంటంతో ఏంటి భయపడ్డావా అని చెప్పేసి నవ్వుతారు. అంతేకాకుండా సైమన్ జోలికి వస్తే ఎవరి జీవితం అంతే అని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటారు. దాంతో మార్గరెట్ కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది చూసిన హీరో కోపం వస్తుంది, ఈవిడేంటి ఎవరినైనా సరే షేక్ ఆడించేది, ఇలాంటిది ఆవిడ షేక్ అయిపోయి బయటకు వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి ఆవిడనే మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీకు ఏమైందండి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, వాడి దగ్గరికి వెళ్దాం వాడిని పట్టుకుందాం అని చెప్పినా సరే మీరు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పడంతో హీరో వాళ్ళ ప్రొఫెసర్ ఒక భయంకరమైన నిజాన్ని చెప్తుంది. అదేంటంటే ఈవిడ ఇంతకు ముందే సైమన్
ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో సైమన్ ని బాగా ఇబ్బంది పెట్టింది. దాంతో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా. కాకపోతే ఆ మరుసటి రోజే తన కొడుకు ఏమైందో తెలియదు గానీ తన కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోమాలో తిరిగి బయటకు కూడా రాలేదు. నాలాగే సేమ్ ఒక లాయర్ ఇలాగే అడిగాడు. అతనైతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నాకు తెలిసినంత వరకు ఆ సైమన్ దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయి, అతని దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది. అలాంటి వ్యక్తితో మనకి ఎందుకని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నీకంటే ఫ్యామిలీ ఉంది, నాకెవరు లేరు కాబట్టి వాడి బాగోతు నేనే బయట పెడతా అని చెప్పేసి హీరో ఆవేశంగా బయలుదేరతాడు. కట్ చేస్తే మరుసటి రోజు సైమన్ షో స్టార్ట్ అవుతుంది అనమాట. మనోడు ఏం చేస్తాడంటే ఒక మనిషిని తీసుకొచ్చి తన పొట్ట చీల్చి చేతులు పెట్టేసి అవయవాలు మొత్తం బయటకు తీసేసి మళ్ళీ వాటి మీద నీళ్లు పోస్తే పొట్ట మొత్తం సెట్ అయిపోతుంది. అది చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోతారు, వీడియోడ్రా బాబు అని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తారంటే తన మోసం బయట పెట్టాలని చెప్పేసి మనోడికి ఎవరైనా ఎక్కడి నుంచైనా సిగ్నల్స్ ఇస్తున్నారా, అసలు మనోడు కళ్ళు కనిపిస్తున్నా లేదా అని చెప్పేసి ఒక యాంప్లిఫైర్ బిగించి ప్రాపర్ గా సౌండ్స్ అన్ని విందామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల అక్కడ ఉన్న స్పీకర్లన్నీ పేలిపోతాయి, బల్బులన్నీ కాలిపోతాయి. అంతేకాకుండా విచిత్రమైన సౌండ్ రావటం వల్ల అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ సౌండ్ వినలేకపోతారు. దాంతో మన కథలో హీరో కూడా కొన్ని గాయాలు అవుతాయి. టోటల్ గా కరెంట్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాడు, నేను అక్కడికి వచ్చింది ఆ సైమన్ కి ఎలా తెలిసింది, అందులో నేను యాంప్లిఫైర్ బిగిస్తానని చెప్పి తనకి ఎలా అర్థమైంది, అందుకని తానే కావాలని చెప్పి షార్ట్ సర్క్యూట్ ఎలా చేశాడని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. మార్గరెట్ ని మీట్ అవడానికి వస్తాడు. కానీ వచ్చి చూస్తే ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి అక్కడ పడి గిలగల కొట్టేసుకుంటూ ఉంటుంది. వెంటనే ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్తాడు. కానీ తీసుకెళ్లే గ్యాప్ లోనే ఆవిడ చనిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కదనమాట. హాస్పిటల్ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వచ్చేసి హీరోకి ధైర్యం చెప్తుంది. మరో పక్క మన కథలో హీరో ఏమో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు ఆ సైమన్ గడి మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇది మామూలుగా జరిగేదైతే ఓకే, వాడు జనాలు మోసం చేస్తే, కానీ మార్గరెట్ చావుకి కారణమైంది కదా అని చెప్పేసి మనోడికి పిచ్చ కోపం వచ్చేసింది. వెంటనే తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అసలు వాడి డీటెయిల్స్ తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ లో ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఒక పక్షి అక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇది చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి. అంతేకాకుండా సైమన్స్ కోసం ఒక అతను వేరే వాడిని హత్య చేశాడు అనమాట. అతను ఇప్పుడు జైల్లో శిక్షణ వేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మీట్ అవుతాడు. అవును, నీకు అసలు ఆ సైమన్ కి ఏంటి సంబంధం అని చెప్పడంతో అతని కోసం నేను ఏమైనా చేస్తా, ఎవరైనా చంపుతా అని చెప్పేసి రీజన్ చెప్పడు. దాంతో హీరోకి ఏం అర్థం కాక తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మంచం మీద పడుకుంటే తన పైన ఇంకొక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఎవరో కాదు, హీరోని అనమాట. హీరో ఆత్మ పైకి వెళ్ళినట్టు తన కింద మంచం మీద పడుకున్నట్టు ఆ ఆత్మ మెల్లగా తన మీదకి వచ్చినట్టు తనకి కల వస్తుంది. సడన్ గా తను ఉలికిపడి లెగిసి చూస్తాడు. పక్కనే హీరోయిన్ కూడా పడుకొని ఉంటుంది. ఏమైంది నీకని చెప్పడంతో నాకేమవుతుంది, నాకేం అర్థం కావట్లేదు, మన ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఆ లేని వాడి కోసం వెతుకుతూ ఉంటాడు. కాకపోతే వాడు ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. వాడేమో బయటికి పరిగెడుతూ ఉంటాడు. హీరోయిన్ కనిపించడు, కానీ హీరో కనిపిస్తాడు. వాడిని పట్టుకోవాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీద గాజు పెంకులు ఉండటం వల్ల, కాళ్ళకి చెప్పులు లేకపోవడం వల్ల వాటిని తొక్కుతాడు. దాంతో తాను బాధపడుతూ ఉంటాడు. సరే అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే ఇల్లు మొత్తం చల్లా చెదురుగా ఉంటుంది. ఎవరో వచ్చి ఇంట్లో సామాన్లన్నీ పడేసినట్టు ఉంటుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది. నిజంగానే ఆ ప్రొఫెసర్ చెప్పినట్టు సైమన్ గాడు బాగా శక్తివంతమైన వాడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో కింద పడిపోయిన టీవీలో న్యూస్ చెప్తూ ఉంటారు. అందులో ఏం చెప్తారంటే సైమన్ మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ 6 రోజులు ఉంటుందని చెప్పేసి ఆ రీసెర్చ్ చేసి అతను ఎవరో కాదు డాక్టర్ పౌల్ అని చెప్పేసి చూపిస్తారనమాట. ఆ పౌల్ ఎవరో కాదు, హీరో వాళ్ళ కాలేజీలో ఉండే అతను అనమాట. అతను చూసి హీరో కోపం వచ్చేసి డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళి నీకన్నా పిచ్చి పెట్టింది, అతని మీద రీసెర్చ్ చేస్తున్నావు అని చెప్పడంతో డాక్టర్ పౌల్ ఏమంటాడంటే నేను చేయట్లేదు బాబు, గవర్నమెంట్ వాళ్ళు చేయమన్నారు, పైనుంచి ప్రెషర్ వచ్చింది అందుకే చేస్తున్నా అని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ రీసెర్చ్ లో హీరో కూడా పార్ట్ అవుతాడు. మరుసటి రోజు సైమన్ వస్తాడనమాట. బయట జనం సైమన్ దేవుడు తనకు అతీత శక్తులు చాలా మంచోడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే సైమన్ కూడా చాలా మంచోడు లాగా గవర్నమెంట్ వాళ్ళు చేయమన్నారు, నేను గవర్నమెంట్ కి సహకరిస్తానని చెప్పేసి సైమన్ కూడా కాలేజ్కి వస్తాడు. వచ్చిన తర్వాత డాక్టర్ పౌల్ వచ్చేసి తనకు పరిచయం చేసుకుంటాడు. అంతేకాకుండా హీరోని పరిచయం చేస్తాడు. ఓకే, నువ్వేనా మార్గరెట్ వాళ్ళ అసిస్టెంట్ వి, అయ్యో మీ మార్గరెట్ చనిపోయిందంట కదా అని చెప్పేసి బిల్డప్ ఇస్తూ ఉంటాడు సైమన్. కానీ మనోడు మైండ్ లో ఎవరైనా అవుతుందంటే అవును రీసెర్చ్ అవని నీ గురించి ప్రపంచానికి చెప్తానని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత మనోడు అన్ని చేసి చూపిస్తూ ఉంటాడు. ఒక చేత్తో స్పూన్ ని బెండ్ చేస్తూ ఉంటాడు, అది కూడా 2 వేలతో పట్టుకొని. అంతేకాకుండా ట్యాప్ వాటర్ ఆన్ చేసి ట్యాప్ వాటర్ ని తగలకుండా ముందుకు పోనిస్తూ ఉంటాడు. అంటే మనోడు చేపెట్టిన తర్వాత వాటర్ పక్క వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇదంతా వేరే వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సైమన్ ఒక గదిలో కూర్చోబెట్టి ఆపోజిట్ రూమ్ లో ఇంకొక అతను కూర్చోబెట్టి అతని మనసులో ఏదైతే ఉందో దాన్ని రాయమంటారు. ఆ రాసిన దాన్ని సైమన్ చదువుతూ ఉంటాడు. అంటే చెప్తూ ఉంటాడు అనమాట, కళ్ళు కనిపించు కదా ఆయనకి. ఇవన్నీ వేరే అతను రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ రికార్డ్ చేసిన ఫుటేజ్ మొత్తం బెన్ మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. హీరో హడావుడిగా బెన్ దగ్గరికి వెళ్ళి, బెన్ అంటే తెలుసు కదా మీకు, అదే కాలేజ్ లో చదువుకునే అతను బెన్ దగ్గరికి వెళ్ళి, చూడు బెన్, ఈ సైమన్ చేష్టలో ఏదైనా తేడా కొట్టినా కొంచెం అనుమానంగా ఉన్నా సరే నాకు చెప్పని చెప్పడంతో బెన్ కూడా ప్రాపర్ గా చెక్
చేస్తూ ఉంటాడు. కాకపోతే ఎటువంటి అనుమానం రాదనమాట. దాంతో హీరోకి కోపం వస్తుంది. సరే నువ్వు చెక్ చేస్తూ ఉండు, ఆ బెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి హీరో హడావుడిగా బయలుదేరి వస్తాడు. ఎందుకంటే మనోడు బెండ్ గాడు మొత్తం అయిపోయిన తర్వాత ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు అనమాట. ఈ గ్యాప్ లో సైమన్ రూమ్ కి వెళ్ళిపోయాడు. కాకపోతే సైమన్ రూమ్ దగ్గర ఒక ముసలాయన ఉంటాడు. ఆయనతో చెప్తాడు, చూడు నేను రీసెర్చ్ చేసి అతనే, నువ్వేం కంగారు పడ మాకు, లోపలికి వెళ్ళి తనను అబ్జర్వ్ చేసి బయటకు వస్తానని చెప్పి అనడంతో ఆయన కూడా సరే అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత హీరోకు ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఆయనకి నిజంగా కళ్ళు కనిపించట్లేదా, కనిపించినా కూడా యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి హీరో సైలెంట్ గా వెళ్ళి లోపలికి కూర్చుంటాడు. ఆ సైమన్ ఏమనుకుంటాడు, ముసలాయన వచ్చాడేమో అని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ క్యాజువల్ గా ఉంటాడు అనమాట. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది నిజంగానే ఈ సైమన్ కి కళ్ళు కనిపించవు అని చెప్పేసి. కళ్ళు కనిపించని వాడు ఇంత చేస్తున్నాడు అని చెప్పేసి హీరో ఆశ్చర్యంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు డాక్టర్ పౌల్ ఏం చేస్తాడంటే బెన్ కు ఫోన్ చేస్తాడు. ఒరే బాబు బెన్ను, ఏమన్నా సైమన్స్ తేడా చేశాడా, ఏదైనా ఫ్రాడ్ చేశాడా, వీడియోలో చూసామని చెప్పేసి ఆయన కూడా ఫోన్ చేస్తాడు. నాకేం కనిపించలేదండి, ఆయన అంతా పర్ఫెక్ట్ గానే ఉండని చెప్పేసి అంటంతో మరోవైపు సైమన్స్ ఏం చేస్తారంటే షో ఒకటి అరేంజ్ చేస్తారనమాట. అక్కడికి చాలా మంది జనం వస్తారు. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ సైమన్స్ ఫ్రాడ్ చేస్తున్నాడా లేకపోతే అతనికి శక్తులు ఉన్నాయని చెప్పేసి ఆ రీసెర్చ్ లో డాక్టర్ పౌల్ నివేదిక ఇచ్చే రోజు దగ్గరకు వచ్చిందనమాట. అందుకని ఆయన కూడా ఒక ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో అక్కడికి వచ్చిన అందరూ చెప్తాడనమాట, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను దేవుడు పంపించిన దూతని ఇక్కడికి, కాబట్టి నాకు అన్ని శక్తులు ఉన్నాయి, ఆ రిపోర్ట్లు కూడా నాకు అనుగుణంగా వస్తాయి, మీరేం కంగారు పడకండి, నేనే గెలుస్తానని చెప్పేసి ఆయన మెల్లగా గాల్లోకి లేచుతూ ఉంటాడు ఏ రూపు సహాయం లేకుండా. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. అంతేకాకుండా ఆ షోకి హీరో కూడా వస్తాడు. హీరో మాత్రం సైమన్స్ అలాగే చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా సైమన్స్ కి ఒక అసిస్టెంట్ ఉంటుంది అనమాట. ఆవిడ మాత్రం హీరోని చూస్తుంది. హీరో కూడా ఆవిడని చూస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత షోకి చిన్న బ్రేక్ ఇస్తారు. దాంతో హీరో వాష్రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత అందరూ కొంత సమయానికి మళ్ళీ తిరిగి షోకి వెళ్ళిపోతారనమాట. బట్ హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు సెక్యూరిటీ అతను వచ్చేసి హీరోని అతి భయంకరంగా కొడతాడు. అసలు ఎవడరా నువ్వు, సైమన్ బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పేసి నేను చంపేస్తానని చెప్పేసి హీరోని పెచ్చగొట్టుడు కొడతాడు. మరోవైపు ఫుటేజ్ చెక్ చేస్తున్న బెన్ను చూపిస్తారు. మనోడు చెక్ చేస్తున్నప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఏంటి ఏమన్నా దొరికినాయి అని చెప్పంటంతో ఏం లేదు, ఆ సైమన్ గడు మంచోళ్ళ ఉన్నాడని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే సీమన్ చేతిలో ఒక వాచ్ ఉంది. అంతేకాకుండా ఆపోజిట్ అతని చేతిలో కూడా వాచ్ ఉంది. రెండు సేమ్ వాచ్లు, అనలాగ్ వాచ్లు అనమాట. వాటిలో సమయం ఎంత వైపు వస్తుందో ఇందులో కూడా సమయం అంతే వైపు వస్తుంది. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ మనోడు కరెక్ట్ గా టిక్ చేస్తూ చెప్తున్నాడు, ఇక్కడ మనోడు చూస్తూ చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సైమన్ మనిషి ఎదురు కూర్చున్నవాడు, వాడు ఏ అక్షరం అయితే చెప్తున్నాడో ఆ ముళ్ళు, పెద్ద ముళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఒక నెంబర్ చెప్తున్నాడు. వీడు కోడ్ లాంగ్వేజ్ వస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా సైమన్ కి కళ్ళు కనిపిస్తున్నాయి, వీడు పెద్ద ఫ్రాడ్ గాడ్ అని చెప్పేసి హీరోయిన్ కనిపెడుతుంది. అది చూసిన తర్వాత బెన్ కూడా అవును కదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బాత్రూమ్ లో అతను హీరోని చంపేద్దామని చూస్తాడు. కాకపోతే ఎలాగోలా హీరో అతను కొట్టేసి తిరిగి మళ్ళీ షోకి వస్తాడు. వచ్చిన తర్వాత సైమన్ స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఒరే సైమన్ గా నీ విషయాలన్నీ తెలిసిపోయాయి, నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, ఇప్పుడు నన్ను చంపించబోయావు, ఇప్పుడు తెలిసింది నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడు అని చెప్పేసి అందులో నిన్ను క్వశ్చన్ చేసినందుకు ఒక లాయర్ కి గుండెపోటు వచ్చేలా చేసావు, ఆ తర్వాత మా ప్రొఫెసర్ గారి అబ్బాయి కోమలకి వెళ్ళే చేసావు, తర్వాత మా ప్రొఫెసరే చనిపోయేలా చేసావు, నువ్వు దుర్మార్గుడు అని చెప్పి అంటంతో సైమన్ ఏమంటాడంటే లేదు నేను దేవుడు పంపించాడు నన్ను, నాకంటూ చాలా శక్తులు నేను చెప్పి అంటాడు. కానీ హీరో కోపం వచ్చేసి ఒక్కసారి ఒక లుక్ ఇవ్వగానే చుట్టూ ఉన్న బల్బులన్నీ పేలిపోతాయి, సౌండ్స్ భయంకరంగా వస్తాయి. సైమన్ కూడా ఏమర్థం కాదు ఏంటో అని చెప్పేసి. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటిదాకా సైమన్ కి శక్తులు ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా, నిజం చెప్పాలంటే ఆ శక్తులన్నీ మన కథలో హీరోకి ఉన్నాయి. ఆ తర్వాత అంతా సెటిల్ అయిపోతుంది. హీరో ఏం చేస్తారంటే తన చేతిలో ఉన్న కాయిన్ ని సైమన్ వైపు విసిరేస్తాడు. దాంతో తను దాన్ని క్యాచ్ పట్టుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారనమాట. చూసారా వాడికి అన్ని కనిపిస్తాయి, మన ముందు డ్రామాలు చేస్తున్నాడని చెప్పి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ మోసగాడని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో మన కథలో హీరో కూడా మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు మార్గరెట్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. నా దగ్గర ఇన్ని మంత్రశక్తులు ఉన్న సంగతి నీకు చెప్పలేదు, నేను కూడా చాలా సార్లు నీకు చేసి చూపించాను, నువ్వు కూడా అబ్జర్వ్ చేయలేదని చెప్పి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు కొంచెంగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో మార్గరెట్ కాఫీ తాగుతున్నప్పుడు స్పూన్ వంగిపోయింది కదా, అలా బెండ్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరో. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోకి తెలియకుండానే తన పవర్స్ తనలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉదాహరణకి హీరో బయటకు వచ్చినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ పడిపోయాయి కదా, అదొకటి. అంతేకాకుండా మళ్ళీ హీరో పడుకున్నప్పుడు తన పైకి ఇంకో హీరో వచ్చాడు కదా, అది కూడా తనకు తెలియకుండా జరిగింది. సో ఈ ప్రాసెస్ లోనే హీరో ఏమనుకుంటాడంటే మనకున్న శక్తులు మనం అవతల వాళ్ళని మోసం చేయడానికి అసలు యూజ్ చేయకూడదు, అవతల వాళ్ళని మోసం చేసే వాళ్ళని కనిపెడతానికి యూజ్ చేయాలని చెప్పేసి హీరో పట్టుబట్టి సైమన్ ని జనాలకి పట్టించాడు. అది జరిగిన సంగతి. జనాలు కూడా సైమన్ దొంగడని చెప్పేసి నమ్మడం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ మన కథలో హీరో దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ గా మార్గరెట్ వాళ్ళ కొడుకున్నాడు కదా కోమాలో, అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఒక డిసిజన్ తీసుకుంటాడు. ఈ అబ్బాయి ఎలాగో బతికి బయటకు వచ్చేది లేదు, కనీసం చావులోన ప్రశాంతంగా చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడని చెప్పేసి తల్లి కొడుకుల్ని కలిపిన వాడిని అవుతానని చెప్పేసి ఆ అబ్బాయికి ప్రశాంతవంతమైన చావుని ఇస్తాడు. దాంతో అతను కూడా చనిపోతాడు. ఆ తర్వాత హీరో హాస్పిటల్ నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటకు వస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి
ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.